హాయ్ హలో నమస్తే అండి, ఎట్లా ఉన్నారు అందరూ? ఆల్ రైట్. ఇవాళ మీకు ఒక కొత్త డిఫరెంట్ టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వచ్చిన. సో దాంట్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్. నాకు 2000 అబౌవ్ సబ్స్క్రైబర్స్ అయినందుకు ఇదంతా మీ వల్లే గైస్. సో పైగా రీసెంట్గా మన ఛానల్ కూడా మానిటైజ్ అయిన విషయం మీకు తెలిసిందే. అండ్ థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్ ఫర్ దట్ సపోర్ట్. ఓకే, ఆల్రెడీ ఇప్పుడు టాపిక్లోకి వచ్చేద్దాం. ఓకే, లేజినెస్ మన అందరికీ ఉంటుంది. లేజినెస్ అనేది ఒక వర్స్ట్ థింగ్. సమ్టైమ్స్ ఇట్ ఈస్ బెటర్, బట్ కొన్నిసార్లు మంచిది కాదు. అది మనము దాన్ని తగ్గట్టుగా మేనేజ్ చేసుకోకపోతే మనము అది చెప్పిన మాట వింటే మనము అయిపోతాం అనమాట. సో అట్లా కాకుండా ఆ లేజినెస్ని మనం మేనేజ్ చేయాలి, దాన్ని ట్యాకిల్ చేయాలి. సో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నానండి. అందరికీ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లేజినెస్ ఉంటుంది. మార్నింగ్ లేవటం ఒకటి, బయటికి వెళ్ళాలంటే ఒకటి, చదవాలంటే ఒకటి, ఉద్యోగానికి వెళ్ళాలంటే ఒకటి, ఒకవేళ ఏదైనా పని చేద్దామంటే ఒకటి, చేయనిద్దని ఫస్ట్ మీకు చెప్తుంది. ఏం చెప్తుంది? మీ మైండ్ చెప్తుంది. మీ మైండ్ చెప్పినట్టే మీరు చేస్తారు. ఆ లేజినెస్ని మనం జయించాలి ఆ సందర్భాన్ని బట్టి. కొన్నిసార్లు లేజినెస్ కూడా అవసరం అవుతుంది, అది వేరే డిఫరెంట్ టాపిక్, అది వేరే చెప్తాను. కానీ మీకు ఏదైతే మీకు ఉపయోగపడే పనిని ఆపకుండా చేయకుండా ఆపుతుందో అది లేజినెస్ అనమాట. అది మంచి లేజినెస్ కాదు. సో ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ చెప్పింది నా గురించి చెప్తున్నాను. లేవటం నన్ను చాలా ఇబ్బంది పెట్టేది నిద్ర, మార్నింగ్ లేవాలి అంటే. నేను బేసికల్గా ఒకప్పుడు స్పోర్ట్స్ పర్సన్ని, మార్నింగే లేచి ఆడేవాడిని, ఎక్సర్సైజ్ జిమ్కి అటు ఇటు వెళ్ళేవాడిని. కానీ నన్ను లేజినెస్ అనేది పడుకోనిచ్చేది, అస్సలు లేవనిచ్చేది కాదు. సో దీన్ని ఎట్లా జయించాము, దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు నాకు వచ్చిన థాట్ ఏంటి అంటే మెల్లిమెల్లిగా బ్రేక్ చేస్తూ దీన్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసేద్దాము అన్నట్టుగా నేను అనుకున్నాను అనమాట ఆ లేజినెస్ని. సో ఇప్పుడు నేను చేసింది ఏంటి అంటే, అందులో లేచినప్పుడు మెలకు వచ్చినప్పుడు వద్దులే కాసేపు పడుకుందాము అని చెప్తుంది. కొంచెం బెడ్షీట్ ఇంకా మంచి కప్పుకొని పడుకుందామని చెప్తుంది. ఇంకొంచెం ఫ్యాన్ స్పీడ్ పెట్టుకుందామని చెప్తూ ఉంటుంది. అదే వింటర్ సీజన్ అయితే. సో నేనేం చేస్తాను అంటే, ఏదైతే చెప్తుందో 1 by 1 బెడ్షీట్ తీసేయడము, ఫ్యాన్ ఆఫ్ చేయడము, నన్ను నేను అన్కంఫర్టబుల్గా చేసుకోవడం బెడ్లో, అట్లా చేసుకొని నేను దాన్ని జయించడం మొదలుపెట్టినా అనమాట. సో ఈ మొత్తము ప్రాసెస్ వైజ్గా నేను కొద్దిగా చేస్తూ కంప్లీట్గా దాన్ని నేను ఓవర్కమ్ చేసేసిన. సో నేను చేసింది ఏంటంటే, ఎగ్జాక్ట్గా ఫైనల్గా ఈ స్టెప్స్ అని కూడా నేను ఓవర్కమ్ చేసిన తర్వాత ఒకటే ఫైనల్ స్టెప్ వస్తుందండి. అది మనకి ఏంటి అంటే, మీరు మళ్ళీ అంతా అయిపోయి మీరు నెక్స్ట్ డే మళ్ళీ ఇక రెడీగా ఉండి మీరు బయటికి జాగింగ్కో జిమ్కో వెళ్దాం అనుకున్నప్పుడు ఆ టైంకి మళ్ళీ మీకు ఆ థాట్ వస్తుంది కదా. నాకు అట్లాగే ఆ థాట్ వచ్చినప్పుడు క్విక్గా లేచేసి ఒకేసారి మొత్తం అంతా ఫ్రెషప్ చేసేసుకొని క్విక్గా బయటికి వెళ్ళిపోయాను అనమాట నేను. సో మెల్లిమెల్లిగా ప్రాసెస్ వైజ్గా నేను దీన్ని బ్రేక్ చేస్తూ ఓవర్కమ్ చేయడం జరిగింది. ఇది నేను చేసుకున్న స్ట్రాటజీ, ఇది నా మెథడాలజీ అనమాట. సో ఇప్పుడు నేను వెళ్ళాలి అని పెట్టుకొని మెల్లగా ఆ థాట్ని బ్రేక్ చేస్తున్నాను కదా, ఏది లేజినెస్ థాట్ని, ఆ లేజినెస్ని బ్రేక్ చేస్తున్నాను కాబట్టి ఫైనల్గా ఏ స్టెప్స్ లేవు కాబట్టి మైండ్ నెక్స్ట్ డే నాకు మళ్ళీ లేజీగా ఉంది నువ్వు పడుకో అని చెప్పగానే దానికి ఆపోజిట్గా చేయడం మొదలుపెట్టినమాట. అంటే మైండ్ నాకు చెప్తుంది ఏం లేస్తావు పడుకో అని. అయితే సరే ఓకే ఆల్ రైట్ అని చెప్పేసి నేను లేచేవాడు. అంటే ఐఎమ్ యాక్చువల్లీ యాక్టింగ్ ఆపోజిట్ టు దట్ థాట్ విచ్ ఈజ్ యాక్చువల్లీ ట్రయింగ్ టు పుట్ మీ డౌన్. సో దట్ వాజ్ మై స్ట్రాటజీ. అండ్ ఇప్పుడు కూడా నేను కావాలనుకుంటే లేస్తాను, వద్దు అనుకుంటే పడుకుంటాను అనమాట. సో నేను దాన్ని నా కంట్రోల్ తెచ్చుకోవడం జరిగింది. సో ఇట్లా కూడా మీకు ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉండొచ్చు లైఫ్లో. అట్లాంటి ఎగ్జాంపుల్స్ కూడా మళ్ళీ నేను ఫ్యూచర్లో చెప్తాను, లేజినెస్ ఓవర్ కమింగ్ అని చెప్పేసి. ప్రస్తుతానికైతే ఎగ్జాంపుల్ తీసుకొని మీరైతే ఏ ప్రాబ్లంలో అయితే ఉన్నారో అది సాల్వ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చిందని నేను నమ్ముతున్నాను, బిలీవ్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. ఈ వీడియోకి ఇంకా నిజంగా నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా అందరికీ చెప్పండి. ఆల్ రైట్, ఈ ఎగ్జాంపుల్ ఇట్లా పాటిస్తూ మీరుంటే ఖచ్చితంగా మీరు లైఫ్ని ఓవర్కమ్ చేస్తూ లేజినెస్ని ఓవర్కమ్ చేస్తూ అమేజింగ్ పర్సన్ అవుతారు. సంతోష్ కుమార్ సెట్టి.